వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు స్వతంత్ర మిడ్ డే డిబేట్. ఒక్కరినే కనండి, జనాభా నియంత్రణకు దోహదపడండి అనేది ఒకప్పటి నినాదం. కానీ ఇప్పుడు ఈ నినాదం రివర్స్ అయింది. దక్షిణాది రాష్ట్రాల నుంచి పదే పదే వినిపిస్తున్న నినాదం ఎక్కువ మంది పిల్లల్ని కనండి అనేది. అవును, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రస్తావన వచ్చినప్పటి నుంచి ఇది ఇంకాస్త పెరిగింది. తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసం 2 పిల్లలు ఉంటేనే పోటీ చేసేందుకు అర్హత కల్పిస్తామని అంటున్నారు చంద్రబాబు. ఈ రూల్ తెస్తూ చట్టం కూడా తెస్తానని అంటున్నారు. ఇదివరకు 2 కంటే ఎక్కువ పిల్లలు ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయనిచ్చేవారు కాదు. ఇందుకు భిన్నమైన అభిప్రాయం ఇప్పుడు వ్యక్తమవుతోంది. తాజాగా దావోస్ పర్యటనలో చంద్రబాబు పిల్లల్ని కనండి అని పిలుపునిచ్చారు. రైట్. ఇంతకు జనాభా సంఖ్య పెంచటంపై దక్షిణాది రాష్ట్రాలు ఎందుకు ఫోకస్ పెంచాయి? జనాభాకు రాజకీయాలకు ఉన్న సంబంధం ఏంటి? నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు ఉన్న ముప్పేంటి? జనాభా పెరుగుదల వల్ల జరిగే మేలేంటి? ఇదే అంశాన్ని గురించి ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇవాల్టి చర్చా కార్యక్రమంలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు పాపారావు గారు, పొలిటికల్ అనలిస్ట్, కుప్పం ప్రసాద్ గారు, వైసీపీ సీనియర్ లీడర్, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఎక్స్ చైర్మన్, విద్యాసాగర్ గారు, టీడీపీ స్పోక్స్ పర్సన్. అందరికీ నమస్కారం అండి. పాపారావు గారు, ముందు మీతో స్టార్ట్ చేస్తున్నాను. మళ్ళీ జనాభా పెంచండి అనేది అంటే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు ఫోకస్ చేయటానికి గల కారణం ఏమనుకోవచ్చండి మనం? అంటే ఏ ప్రయోజనాలను ఆశించి? అంటే ఇక్కడ ప్రధానంగా జనాభా పెరుగుదల లేకపోతే తగ్గుదల అనే అంశాలు గతంలో మనందరి సిద్ధాంతం ఏంటంటే మాల్తా సిద్ధాంతం. జనాభా ఎక్కువ ఉంటే కనుక మంది ఎక్కువైతే మజ్జిగ పాల్చన అవుతుంది అన్న విధంగా జనాభా ఎక్కువ ఉంటే కనుక దేశ ఆర్థిక అభివృద్ధిలో వాళ్ళ ఎక్కువ మంది జనాలు పంచుకుంటారు కాబట్టి ఆర్థిక అభివృద్ధి తాలూకు ఫలాలని చాలా ఎక్కువ మంది పేదరికంలోనూ సమస్యల్లోనూ ఉంటారు అనేది సిద్ధాంతంగా ఉండేది. ఈ కారణం చేతనే మనం జనాభా పెరుగుదలను నియంత్రించాలనేది ర్యాపిడ్గా కూడా పెరిగింది జనాభా. ఎందుకంటే 1950లో సుమారుగా 5.8 అనుకుంటా ఆ పైనే ఉండేది ఫెర్టిలిటీ రేట్. అంటే ఒక జంటకి యావరేజ్న జంటలుగా చూస్తే కనుక జంటకి యావరేజ్న 5-6 పిల్లలు ఉండేవాళ్ళు. కాబట్టి ఏంటంటే ఆ రోజు జనాభా పెరుగుదల అనేది చాలా వేగంగా పెరుగుతూ వచ్చేది. సరే, తర్వాత కాలంలో 1970ల చివరిలోనో మధ్యలోనో జనాభా నియంత్రణ కోసం కుటుంబ నియంత్రణ విధానం వచ్చింది. కుటుంబ నియంత్రణ ఇది సిద్ధాంతం. అది దేశం అంతా కూడా కుటుంబ నియంత్రణ భారీ ఎత్తున ప్రచారం అయింది. దాంతో తర్వాత కాలంలో మొత్తం మీద జనాభా తగ్గటం మొదలైంది. సరే, ఇప్పుడు మీరు అన్నటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి, ముఖ్యంగా ఆయన చాలా ఎక్కువగా వయసు, తర్వాత అలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూడా ఈ విషయంలో జనాభాని పిల్లలు ఎక్కువ మంది కానండి అని, అంటే 1970లలో వచ్చినటువంటి కుటుంబ నియంత్రణ సిద్ధాంతం, మేమిద్దరం మాకిద్దరం అనే సిద్ధాంతం ఈరోజు పోయి సాధ్యమైనంత మంది పిల్లల్ని కలిగి ఉండండి అనేది ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే కొంత ఇతరులు కూడా చెప్తున్నారు ఈ దక్షిణాది రాష్ట్రాల్లో. ఇది ఎందుకు జరుగుతుందంటే జనాభాలో రిప్లేస్మెంట్ రేట్ అని ఉంటుంది. రిప్లేస్మెంట్ రేట్ అంటే ఏంటంటే చచ్చిపోతుంటారు కొంతమంది, ఎప్పుడు వృద్ధాప్యంతోనో లేకపోతే ఆరోగ్యం సమస్యలతోనో లేకపోతే మనకి యాక్సిడెంట్లు ఒక్కో రకంగా మొత్తం యావరేజ్న చచ్చిపోతుంటారు మనుషులు. ఈ చచ్చిపోయే వాళ్ళని రిప్లేస్ చేసే రేట్ ఒకటి ఉండాలి. అంటే జనాభాలో కొంతమంది తగ్గినట్టే కదా చచ్చిపోవటం అంటే. ఆ చచ్చిపోయిన వాళ్ళకి బ్యాలెన్స్ చేయడం కోసం పుట్టేవాళ్ళు కూడా ఆ స్థాయిలో ఉండాలి. ఇది ఈ దేశంలో 2.1 అని, జంటకి ఒక భార్య భర్తకి 2.1 యావరేజ్ 2.1 అనేది రిప్లేస్మెంట్ రేట్గా ఈ దేశంలో ఉంటుంది. కానీ మనం చెప్పుకున్న తమిళనాడు కానీ దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కానీ రిప్లేస్మెంట్ రేట్ కంటే చాలా తక్కువ ఉన్నాయి. 1.5, 1.6, 1.4. తమిళనాడు అయితే 1.4 అనుకుంటా, నాకు గుర్తున్న. తమిళ 1.6 చాలా తక్కువ. అంటే రిప్లేస్మెంట్ రేట్ కంటే, అంటే వాళ్ళ జనాభా పెరుగుతున్న దానికంటే తగ్గుతుంది ఎక్కువ. వాళ్ళ జనాభాలో చచ్చిపోతున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, పుడుతున్న వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఈ లెక్కన ఓవర్ టైం నెమ్మదిగా జనాభా తగ్గిపోతుంది. అది ఏ స్థాయిలో విపరీతమైన స్థాయిలో ఉందంటే ఫ్రాన్స్, స్వీడన్ లాంటి దేశాలలో ఉన్నటువంటి జనాభా రిప్లేస్మెంట్ రేట్ కంటే, అంటే జనాభా పుట్టుక రేట్ కంటే తక్కువ ఉంది. 1.5 ఆంధ్రప్రదేశ్ అనుకుంటే సుమారుగా, తమిళనాడు ఏమో 1.6 అనుకుంటా. అది
ఫ్రాన్స్ స్వీడన్లో ఎందుకంటే బెటర్గా ఉందండి దరిదాపుగా. కాబట్టి ఏంటంటే చాలా యూరోపియన్ ధనిక దేశాల కంటే కూడా తక్కువ మంది పిల్లలు ఇక్కడ ఉండటం అనేది ఒక మేజర్ ఇష్యూగా, జనాభా తగ్గుదల అనేది పెద్ద ప్రమాదంగా ముందు కాలంలో రానున్నా భారతదేశానికి రానున్నా పెద్ద ప్రమాదంగా మనం చాలా మంది చెబుతున్నారు. అది ముందు చూపే, తప్పేం లేదు. చంద్రబాబుదైనా ముందు చూపే, అలా తమిళనాడు స్టాలిన్ అయినా ఖచ్చితంగా ముందు చూపే. పైగా ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లోని ఈ అంశం మీద ఎంఫసిస్ ఎందుకు, తక్కువ మంది పిల్లలు ఉన్నారు, మనకు తక్కువ మంది ఉంటుంది, తగ్గిపోద్ది జనాభా, పిల్లలు ఎక్కువ మంది కనండి అనేది వీళ్ళే ఎందుకు మాట్లాడుతున్నారంటే ఉత్తరాది రాష్ట్రాల్లో కుటుంబ నియంత్రణ కార్యక్రమాలు చాలా వరకు బాగా జరగల. అంటే పాపారావు గారు సారీ టు ఇంటరప్ట్ యూ, అంటే నిజంగా జనాభాకు అభివృద్ధికి సంబంధం ఉంది అని మీరు నిజంగా అనుకుంటున్నారా? అలా అయితే అమెరికా జనాభా మన 2 రాష్ట్రాల జనాభా ఎంత ఉంటే అది కాదు, జనాభాకి అభివృద్ధికి సంబంధం అని కాదు ఇక్కడ. నేను చెప్పలా మాట మీరు అంటున్నారు, నేను ఆ మాట అలా జనాభా తగ్గుతుందన్నాను అంతే. దానికి ఏంటంటే జనాభా తగ్గడం వల్ల వచ్చే సమస్యలు ఏంటంటే పుట్టే వాళ్ళకంటే ఏజినింగ్ అవుతున్న వాళ్ళు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు వృద్ధులు కనుక పెరుగుతుంటే, ఎందుకంటే ఉదాహరణ కొన్ని దేశాల్లో వృద్ధాప్యం వృద్ధుల సంఖ్య 60 ఏళ్ళు దాటిన వాళ్ళ సంఖ్య ఒక 120 నుంచి 80 సంవత్సరాలు పట్టింది. మధ్యలో 80 నుంచి 120 ఇయర్స్ ఏది వృద్ధుల సంఖ్య డబల్ అవటానికి దేశంలో వృద్ధుల సంఖ్య. ఎందుకంటే వృద్ధాప్యం వచ్చిన తర్వాత వాళ్ళు పనిచేయలేరు, వాళ్ళని పోషించాలి సమాజం. అంటే పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటే తప్పితే వృద్ధులు పెరిగితే పోషించడానికి సరిపోయే సంపద సృష్టి అవ్వదు. అందుకని వృద్ధులు పెరిగిపోయి సమాజంలో యంగ్స్టర్స్ చిన్నపిల్లలు పుట్టేవాళ్ళు తక్కువైతే ఇంబ్యాలెన్స్ వస్తుంది సొసైటీలో. ఓల్డ్ పీపుల్ని పోషించడం కానీ ఓల్డ్ పీపుల్కి చూడగలగటం కానీ తక్కువ ఉంటుంది. ధనిక దేశాల్లో కొంత ఎందుకంటే వాళ్ళ సంపద ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓల్డ్ పీపుల్ కొంతవరకే బ్యాలెన్స్ చేయగలరు. భారతదేశంలో ఏమవుతుంది, ధనిక దేశాల్లో జనాభా తగ్గుతుంది, అది వాళ్ళ సమస్యగా భావిస్తున్నారు. కానీ వాళ్ళకంటే అంత ధనిక దేశం కానీ ఒక మోస్తరు ఆదాయాలు ఉన్నటువంటి ఒక రకంగా పేద దేశం భారతదేశంలో, అందులో పేదోళ్లలోనే ఈ సమస్య మరీ ఎక్కువ ఉంటాం. అందుకని ఏంటంటే ఈ సమస్య ఎప్పుడు ఎక్కడి దారి తీస్తుందంటే రేపు పొద్దున వృద్ధులు గ్రామాల్లో ఇప్పటికే జరుగుతుంది, చాలా గ్రామాల్లో వృద్ధులు అబాండెడ్ మైగ్రేషన్ వల్ల, అర్బనైజేషన్ వల్ల చాలా మంది యువకులు ఉద్యోగాలు పని వెతుకుంటా నగర ప్రాంతాలకు వెళ్ళిపోతే గ్రామీణ ప్రాంతాల్లో నలుపు మంచాలు వేసి కూర్చుని వృద్ధులు గుడిసెల ముందు కూర్చున్నటువంటి పరిస్థితి చాలా గ్రామాల్లో ఉంది ఈరోజు. ఇదంతా భారం అవుతుంది అనేది వాళ్ళని పోషించడం కానీ వాళ్ళకి ఆలనా పాలన కానీ కష్టం అవుతుంది. కాబట్టి యువకులు కూడా గణనీయమైన బ్యాలెన్స్ లో ఉంటే తప్పితే వాళ్ళని చూడగలిగిన వాళ్ళు ఎవరు ఉంటారు. ఇది అంటే అభివృద్ధి కాదు అది. రైట్, మనం డీలిమిటేషన్ కోసం కూడా మాట్లాడదాం పాపారావు గారు. మనతో పాటు ఒకసారి కుప్పం ప్రసాద్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా, మీకు వీక్షకులకి అందరికీ ధన్యవాదాలు. అంటే ఇప్పుడు జనాభాకు రాజకీయాలకు సంబంధం ఉండి అంటే స్వప్రయోజనాల కోసమే ఇప్పుడు అంటే స్టాలిన్ గారు కానీ లేకపోతే చంద్రబాబు గారు మాట్లాడుతున్నారా, లేకపోతే అభివృద్ధి కోసం మాట్లాడుతున్నారా అనుకోవచ్చా మనం? సార్, చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి అనేది ఏం మాట చెప్తా ఉంటాడమ్మా, అవన్నీ మనం నమ్మాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఇప్పుడు యువత అనేది తగ్గుతూ ఉంది, అదైతే కొంచెం మేజర్ ప్రాబ్లమే. ఎందుకంటే ఇదివరకు రోజుల్లో ప్రతి ఇంట్లో కూడా ఒక్కొక్కరికి 5 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు. పెళ్ళిళ్ళు కూడా 18కు 21కి అయిపోయేది. ఇవాళ 30 సంవత్సరాలు 32 సంవత్సరాలు వచ్చినా పిల్లలు పెళ్ళిళ్ళు కావట్లేదు. తరువాత 1 2 2 కంటే అసలు ఎక్కువ అనేది ఇప్పుడు లేదు ఎక్కడా కూడా. ఇలా యువత తగ్గుతూ ఉంది. ఈ యొక్క ప్రాబ్లం కూడా ఇప్పుడు రాదము, ఫ్యూచర్ జనరేషన్లో ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ కూడా వన్ బై వన్ వస్తూ ఉంటే ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది అనేది ఒకటైతే వాస్తవం అమ్మా. అంతేగాని ఇప్పుడు స్టాలిన్ గారు చెప్పినా ఇంకోరు చెప్పినా వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం ఇవన్నీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, మన జనాభాని పెంచాలి. ఇదివరకు మనం మైండ్లో అందరికి కూడా జనాభా తగ్గించాలి, కుటుంబ నియంత్రణ చేర్చుకున్న వాళ్ళకి ఒకనొక టైంలో పొలాలు కూడా ఇచ్చిన పరిస్థితి ఉంది. దాని మీద పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయటం, ఆపరేషన్లు చేయటం చాలా కూడా చేసాం. ఇలా తగ్గించుకుంటూ వచ్చాం. ఎందుకు అప్పుడు విపరీతంగా జనాభా రేషియో పెరిగిపోతా ఉంది. అప్పుడు మనం భయపడ్డాం, అయ్యో ఇంత విపరీతంగా పెరిగితే ఇతర దేశాల కంటే విపరీతంగా పెరిగితే కష్టం అని. ఇప్పుడు ఈ యొక్క లైఫ్ కూడా ఇదివరకు 90 సంవత్సరాలు మ్యాక్సిమం బతికే ఇది కూడా ఇప్పుడు 70 సంవత్సరాలకే ఈ ఫుడ్ల వల్ల చనిపోవటం ఎక్కువ అవుతా ఉంది. ఒక మిగిలితే ఓల్డ్ యువత, అదే యువత కాకుండా బాగా ఏజ్డ్ పీపుల్స్ 85 వాళ్ళు ఉండే పరిస్థితి. వాళ్ళు ఏం పని చేయకుండా డెవలప్మెంట్ లేకుండా వాళ్ళకి పోషించాలి. వాళ్ళు కష్టపడ్డారు, సార్ చెప్పినట్టు వాళ్ళందరూ కూడా
కూర్చోన్నారు, వాళ్ళని కూడా వీళ్ళే పోషించాల్సిన పరిస్థితి వస్తుంది. అదంతా ఒక చైన్ లాగా ఉండాల్సిన పరిస్థితిలో ఇప్పుడు మేజర్గా యువత అనేది చాలా వరకు తగ్గిపోయే పరిస్థితిలో ఉంది. కేవలం ఈ కారణాల వల్లే వస్తున్న, ఇప్పుడు మేము రకరకాల ఆలోచనలు ఉన్నాయి ఇప్పుడు జనాలకు కూడా. అసలు ఒక్కడే చాలు అనే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో ఇబ్బంది పడే పరిస్థితి ఉందమ్మా. పాపారావు గారు, నేను పాపారావు గారు, అయితే ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉంటే అంటే ఎన్నికల్లో పోటీ చేయటానికి అనర్హులు అని తెచ్చిన చట్టాన్ని ఇప్పుడు మళ్ళీ అంటే చట్టాన్ని మార్చే అవకాశం ఉందా అండి ఇప్పుడు? అంటే ఇప్పుడు క్లియర్ కట్గా నేను కొత్త చట్టాన్ని తెస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ లో మార్చేశారు కదండి, ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మార్చేశారు, తెలంగాణలో కూడా మార్చారో మారుస్తారో ఏదో జరగబోతుంది, తమిళనాడులో కూడా ఇలాంటి ఏదో జరుగుతున్నాయి. అంటే ఇద్దరు లిమిట్ లేదు, ఇద్దరు కాదు ముగ్గురు లిమిట్ కూడా లేదు అది. కానీ భారతీయ చట్టాలు, దాంతోపాటు నేను చెప్పేది ఒకటి, ఇందాక మన ప్రసాద్ గారిది క్లారిఫికేషన్ కొంచెం అనేది ఏంటంటే, గతంలో 90 ఏళ్ళు బతికేవాళ్ళు అనేది అది కొంచెం పొరపాటు. ఎందుకంటే గతంలో చాలా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చాలా తక్కువ ఉండేది, ఇప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చాలా ఎక్కువ, లైఫ్ స్పాన్ పెరిగింది. ఇప్పుడు లైఫ్ స్పాన్ చాలా పెరిగింది. మీకు 1910లో భారతదేశంలో 25 ఏళ్ల లోపు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మీరు నెట్ లో చూడండి. హార్ట్ స్ట్రోక్ ఇవన్నీ కోరుకుంటాయి కదా, ఇప్పుడు ఎక్కువైపోయినాయి. ఏం కాదు మనకేంటంటే ఈ మూఢనమ్మకాల లాగా ప్రచారంలో ఉన్నాయి. గతంలో ఎక్కువ కాలం బతికే వాళ్ళు అనేది బలంగా ఉండేవాళ్ళు ఏమో, బతికిన వాళ్ళు ఎవరన్నా కానీ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చాలా తక్కువ. 25 ఏళ్ల లోపు అంటే చూడండి, ఈ రోజు 68, 69 దాకా వచ్చింది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ఆ రోజు 25 ఏళ్ళు అంటే చాలా ఎక్కువ లైఫ్. యావరేజ్ లో బతికేది అదే టైం, కాబట్టి చాలా తక్కువ ఉంది. ఈ రోజు బాగా బతుకుతున్నాం, కానీ ఏంటంటే దీనిలో ఓల్డ్ పీపుల్ పెరుగుతున్నారు, బాగా బతుకుతున్నాం, ఓల్డ్ పీపుల్ పెరిగిపోతున్నారు. యంగ్ పీపుల్ కంటే ఓల్డ్ పీపుల్ పెరిగితే వచ్చే ప్రాబ్లమ్స్ ఇంబ్యాలెన్స్ అనేది ఈ రోజు. అదే మీరు అన్నట్టు రీప్లేస్మెంట్ రేట్ పెరగాలి. రీప్లేస్మెంట్ రేటు 2.1 ఈ దేశంలో 2.1 ఉంటే కరెక్ట్ రీప్లేస్మెంట్ రేట్ సరిపోద్ది. అది లేదు, 0.01 ఏదో ఉందనుకుంటుంది, 2% దాకా ఉంది దేశం మొత్తం యావరేజ్ తీస్తే 2% ఉంది. ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో 3% పైనే ఉంది, రీప్లేస్మెంట్ రేట్ కంటే ఎక్కువ ఉంది. ఓవరాల్ దేశం అంతా ఎవరేజ్ తీస్తే 2%, 2.01% అది రీప్లేస్మెంట్ రేట్ లేదు. అది జనాభా పెరగాలని వీళ్ళు అంతా అంటున్నారు. సరే, దీనిలో రాజకీయాలు తొలగిపోవడం అవసరం. వైసీపీ మంచిదా లేకపోతే జగన్ మంచివాడా, చంద్రబాబు మంచి, ఆ ప్రశ్న వదిలేస్తే ఎవరున్నా కానీ ఇదే మాట్లాడాలి, తప్పదు. అదేంటంటే వాస్తవ పరిస్థితి, జనాభాకు సంబంధించిన పరిస్థితిలో దీనిలో రాజకీయ చర్చలు తొలగితం లేదు. ఎందుకంటే ఒకళ్ళు ఇవాళ పరిపాలిస్తారు, రేపు ఇంకోళ్ళు పరిపాలిస్తారు. కానీ ఏంటంటే రాష్ట్రం అనేది శాశ్వతం కాబట్టి దాని ప్రకారం వాళ్ళకి ఇస్తే తప్పే వాళ్ళు మాట్లాడేది. అయితే కమింగ్ టు రాజకీయాలకు వచ్చేస్తే, మనం డీలిమిటేషన్ పేరుతో అంటే కూడా మనకి సౌత్ స్టేట్స్కి చాలా నష్టపోతున్నాము అన్న వర్డ్స్ మనం ఎక్కువ వింటూ ఉన్నామండి. అవును, అది జరుగుతుంది. ఎందుకంటే మీకు డీలిమిటేషన్ 2026 లో ఉంది, దాని డ్యూ టైం పీరియడ్ 2026 లో జరగాలి. ఇప్పుడు 1976 లోనే ఇప్పుడు జరిగింది లాస్ట్ టైం డీలిమిటేషన్, ఆ తర్వాత జరగాలి 71 లోనే ఇప్పుడు జరిగింది 76 లో. తర్వాత డీలిమిటేషన్ లేదు, ఏ నియోజకవర్గాలు కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ఆ నియోజకవర్గాల్ని పెంచాలంటే జనాభా ప్రాతిపదికన పెంచడం తగ్గించడం అనేది దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తక్కువ ఉంది కాబట్టి ఉత్తరాది రాష్ట్రాల్లో బాగా పెరుగుతుంది, దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా స్థాయిలో పెరగలేదు, తగ్గుతుంది. కాబట్టి ఏంటంటే దక్షిణాది రాష్ట్రాల్లో తక్కువ పార్లమెంటరీ సీట్లు. దీనిలో మేజర్ ఇష్యూ ఏంటంటే అసెంబ్లీ సీట్ల కంటే కూడా అసెంబ్లీ సీట్లు ఆ రాష్ట్రానికే పరిమితం, కొంచెం తగ్గినా పెరిగినా అక్కడక్కడ వాళ్ళు కొట్టుకుంటున్నారు. కానీ దేశవ్యాప్తంగా ఉండే దానిలో దక్షిణాది రాష్ట్రాల సీట్లు పార్లమెంట్ లో కనుక ఉత్తరాది రాష్ట్రాలు పెరిగినట్లు పెరగకపోతే కనుక 700 పార్లమెంటరీ సీట్లు ఇప్పుడు 543 అండి ఏదో ఉన్నట్లున్నాయి. అయితే అవి గనక రేపు పొద్దున 700 దాటి పెరిగిన తర్వాత 858 అంటండి, 858 పెరుగుతున్నాయంట. కానీ చెప్పండి, దక్షిణాది రాష్ట్రాలు అవి కూడా డేటా ఇస్తే మన పనికొస్తుంది ఎవరికైనా. అది దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం పెరగవట్ల. దక్షిణాది రాష్ట్రాల్లో అయితే మన తెలంగాణకి 4, ఏపీకి 5, కేరళకి అయితే 0 అంటండి. అదే జరిగితే అవుద్ది. మీకు ఇప్పటికే మనం మామూలుగా మాట్లాడుకుంటాం, యూపీ నుంచి తప్పితే పిఎం ఎవరు గారు అనేది గతంలో ఉండేది, ఉత్తరప్రదేశ్ నుంచే పిఎంలు అవుతారు అనేది, నార్త్ ఇండియా నుంచే పిఎంలు ఎక్కువ అవుతారు. పివి నరసింహరావు దక్షిణాది నుంచి పిఎం అయితే పండగ ఆ రోజు జనానికి. అంటే మనం ఆంధ్రప్రదేశ్ లో ఆయన ఆ రోజు ఉమ్మడి రాష్ట్రం, దానిలో ఏంటంటే ఆయన పివి నరసింహరావు అంటే దక్షిణాది వాడు అయ్యాడు. అది ఇట్లా ఏదో అంటే ఉంటుంది కదా, ఇది అమావాస్యకో శివరాత్రికో అన్నట్లు జరిగేది ఆ రోజు ఉండేది పరిస్థితి. దక్షిణాది రాష్ట్రాలు సీట్లు తక్కువ ఉండడం వల్ల ఇక్కడ వాళ్ళని కానీయరు అనేది ఒక లెక్క ఉండేది, గతం మారుతూ ఉండొచ్చు. కానీ అందుకని ఏంటంటే దీనిలో నేను చెప్పేది, రేపు కనుక సీట్లు తగ్గిపోతే కనుక రాజకీయ ప్రాబల్యం తగ్గుద్ది, వనరులు ఇట్లాంటి వాటిలో కూడా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా అది దక్షిణాది రాష్ట్రాలకు మంచిది కాదు.
అంటే ఇంకొకటి ఏంటి అంటే మన దక్షిణాది వాళ్ళు ఏమంటున్నారంటే కేవలం జనాభా ప్రాతిపదికనే తీసుకొని అంటే క్రమశిక్షణ లేని అభివృద్ధి సాధించని కొన్ని స్టేట్స్కి ఎక్కువ నిధులు కేటాయించడం ఎంతవరకు కరెక్ట్? మేము జనాభా ప్రోగ్రెసివ్ స్టేట్స్ ని పనిష్ చేయకూడదు. ఏ రాష్ట్రాలు అయితే సెంట్రల్ గవర్నమెంట్ కానీ దేశవ్యాప్తంగా తీసుకున్న ఒక విధానం ఉందో దాన్ని బాగా అమలు జరిపిన వాళ్ళకి శిక్ష పడకూడదు. ఉండదు ఏంటంటే మోడీ కూడా చెబుతున్నారు ఇది ఒకటే ప్రాతిపదికగా ఉండదు, మేము చాలా విషయాలు ఆలోచిస్తాం అన్నట్లుగా ఆయన కూడా ఈ మధ్య మాట్లాడున్నారు. చూడాలి మరి ఏముంది, 2026 ఇంకా టైం ఉంది కాబట్టి విధి విధానాలు నిర్ణయించుకునేటప్పుడు కేవలం ఈ ప్రాతిపదిక కాకుండా జనాభా ఇతరత్ర కూడా రకరకాల అంశాలు కలపాలి. లేకుంటే ఏమవుతుందంటే ఈ జనాభా ప్రాతిపదిక మీద వనరులు, పార్లమెంటరీ సీట్లు ఇట్లాంటివి డిసైడ్ అయితే దక్షిణాది రాష్ట్రాలకు రాష్ట్రం. అంటే ఇప్పుడు జనాభాని పెంచాలి అన్న అంశాన్ని మీరు ఏకీభవిస్తున్నారు, ఖచ్చితంగా పెరగాల్సిందే అంటున్నారు. జనాభా రిప్లేస్మెంట్ రేట్ ఉండాలండి, లేకపోతే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎవరు చూస్తారు? ఇలా భారం ఎవరికైనా సరే ఇది అన్ని చోట్ల మీరు చూడండి, ఇక్కడ ఇప్పటికే చూడండి అనేక చోట్ల ఊళ్ళల్లో మైగ్రేషన్ ఎక్కువ ఉన్న ఊళ్ళలో, మహబూబ్ నగర్ లాంటి చోట్లకి పోతే అక్కడ ఊళ్ళలో తక్కువ మంది ఉంటారు, ముసలాళ్లే ఉంటారు. ఊళ్ళలో పంచాలు వేసుకుని అనారోగ్యం ఉన్నా ఏదైనా సరే వాళ్ళే చేసుకోవాల్సింది. అట్లాంటి పరిస్థితి పిల్లలంతా వెళ్ళిపోతారు. అర్బనైజేషన్ వచ్చింది, మైగ్రేషన్ పెరిగింది. ఇదంతా దీనిలో ఏంటంటే ఇది సమస్యాత్మకం, ఎప్పటికైనా సమస్యాత్మకం. దీన్ని బ్యాలెన్స్ చేయాలంటే జనాభా బ్యాలెన్స్ గా 2.1 ఏదో ఉంది కదా రిప్లేస్మెంట్, అది ఉండాల్సిందే మాత్రం ఖచ్చితంగా. రైట్, మనతో పాటు విద్యాసాగర్ గారు టీడీపీ స్పోక్స్ పర్సన్ జాయిన్ అయ్యారు. విద్యాసాగర్ గారు నమస్తే అండి. నమస్తేనండి. అంటే చంద్రబాబు గారు చాలా వ్యాఖ్యలు చేశారు. దావోస్ పర్యటనలో కూడా జనాభాని పెంచండి అని అంటే సంపాదన మీద పడి జనాభాని పెంచడం మానేస్తే ఆ సంపాదన ఎవరికి ఇస్తారు ఏంటి అంటే చాలా వ్యాఖ్యలు చేశారు. అంటే దావోస్ పర్యటనలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అంటే ఎంత కాన్షియస్గా ఉన్నారు అన్నది అర్థమవుతోంది. ఇప్పుడు అంటే ఇంత దీనిగా అక్కడ కూడా ఈ వ్యాఖ్యలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందండి? మొట్టగా మీకు అట్లాగే పెద్దలిద్దరికి కూడా నమస్కారం. నేను డిబేట్లో జాయిన్ అయ్యేటప్పుడు యావరేజ్ ఏజ్ గురించి టాపిక్ డిస్కషన్ వస్తుంది. అయితే 1947 మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చే టయానికి యావరేజ్ ఏజ్ సగటు భారతీయుడి వయసు 42 సంవత్సరాలు. ఇప్పుడు 2023 WHO దీని ప్రకారం సగటు భారతీయుడి వయసు 76 సంవత్సరాలు. సో ఇది స్టాటిస్టిక్స్. ఈ మధ్యలో ఏమైందంటే సైన్స్, టెక్నాలజీ, తర్వాత వైద్యం పెరగటం, ఈ రకాలుగా ఏంటంటే అప్పట్లో చిన్న జబ్బు వచ్చినా కూడా మరణానికి దారితీసే పరిస్థితులు స్వాతంత్రంకి రాక మునుపు, అప్ టు స్వాతంత్రం మనకు ఫ్రీడమ్ వచ్చేంత వరకు. దాని తర్వాత వైద్యంలో వచ్చేటువంటి సమూల మార్పులు ఏవైతే ఉన్నాయో దాని ద్వారా ఏమైందంటే చిన్నవి కాకుండా చాలా పెద్ద జబ్బులకే మరణం సంభవించే పరిస్థితికి ఈరోజు ఉంది. సో ఏంటంటే మనకు యావరేజ్ సగటు భారతీయుడి వయసు ఈరోజు 2023 WHO లెక్కల ప్రకారం అయితే 76 సంవత్సరాలు. సో మేబీ అది ఒక 10 ఇయర్స్లో యావరేజ్ మీద 22, 23 కూడా వెళ్ళచ్చు. ఎందుకంటే వైద్యం ఇంకా బాగా డెవలప్ అవ్వటం, ఈ రకరకాల కారణాలు, అది సమాజంలో వచ్చే మార్పులు, రకరకాల కారణాలతో. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నుంచి కాదు, చాలా రోజుల నుంచి కూడా పిల్లల్ని ఎక్కువ మందిని కనండి ఎందుకు చెప్తున్నారు అంటే ఒక రాజకీయ కోణం అయితే కానే కాదు. మనం ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్య. మీరు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా చూడండి, ట్రంప్ కూడా ఆయన పిల్లల్ని కనండి అని చెప్పాడు, రష్యా ప్రెసిడెంట్ చెప్పాడు, యూరోప్ కంట్రీస్లో చెప్తున్నారు, ఇండియాలో కొంతమంది లీడర్స్ చెప్తున్నారు. ఏంటంటే చాలామంది గత 30-40 సంవత్సరాలు ఏమైందంటే అప్పుడున్న కాలానుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా ఒకరు లేదా ఇద్దరు అనడంతో ఏమైందంటే ఒక జనరేషన్కి గ్యాప్ రావటం. అంటే ఒకప్పుడు మానవ వనరులను బానిసలుగా తీసుకొని వచ్చి వాళ్ళని వాడుకునేవాళ్ళు. కానీ అది బానిసత్వం పోయింది, భూప్రపంచం మీద బానిసత్వం పోయింది. ఈరోజు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరు వృత్తిలో చేసుకుంటున్నారు. ఇంతమంది పెరుగుతున్న జనాభాకి అవసరాలు తీర్చగలిగేటటువంటి వనరులు ఏవైనా ఉన్నారు, మానవ వనరులు కావాల్సిన ఏదైనా ఉన్నారు అంటే జనాభా తగ్గిపోతే ఒకరు ఇద్దరు అనుకున్నప్పుడు కావాల్సిన అవసరాలు తీర్చేది ఎవరు మనిషికి? ఇప్పుడు సౌత్ కొరియాలో ఉన్నారు, అసలు పెళ్లి చేసుకుంటారంట, పిల్లలు కంటారంట. అమెరికాలో ఉన్నారు, పెళ్లి చేసుకుంటారంట, పిల్లలు కంటారంట. అదొక రిలేషన్, దానికి ఒక పేరు పెట్టుకున్నారు, ఏదో టేబుల్ రిలేషన్ ఏదో దాని పేరు అది.
అంటే ఇక్కడ లివింగ్ రిలేషన్ అని, టేబుల్ రిలేషన్స్ అని, ఆ రిలేషన్స్ ఈ రిలేషన్ చెత్త చెత్త మాటలన్నీ మాట్లాడి అసలు ఆడ మగ పెళ్లి దీని దానికి మీనింగ్ లెస్ లేకుండా చేశారు భూ ప్రపంచంలో. అందువల్ల నిన్న ట్రంప్ మాట్లాడినా కూడా, నిన్న ట్రంప్ ప్రమాణ స్వీకారంలో మాట్లాడేటప్పుడు ఓన్లీ 2 genders ఇన్ ద ఎర్త్, దట్ ఈస్ మేల్ అండ్ ఫీమేల్ అని చెప్పి ఆయన ఒక మాట అన్నాడు. ఎందుకంటే ఆయన స్పీచ్ లో, అమెరికన్ ప్రెసిడెంట్ స్పీచ్ లో నిన్న కూడా చెప్పిన దాంట్లో ఏంటంటే మేము రాజ్యాంగానికి దేవుడికి మేము నమ్ముతాము అని చెప్పారు ఆయన. కొంతమంది ఏంటంటే పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి చేష్టలు, పిచ్చి పిచ్చి ప్రలాపనలు, పిచ్చి పిచ్చిగా ఆలోచన తీరు ఉన్నటువంటి వాళ్ళు, అంటే విపరీత ధోరణిలోకి వెళ్ళే వాళ్ళు ఆ పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే, ఇప్పుడు మేము చెప్పాను చూసారు, అమెరికాలో ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వగానే ఆ ఆడవాళ్ళు గుడ్డు కొట్టుకున్నారంట. ఎందుకు కొట్టుకున్నారు అదే వైపరీత్యమో నాకు అర్థం కాదు. ఆడవాళ్ళు మేము సంసారం చేయము భర్తతో, బాయ్ ఫ్రెండ్ తో మేము సంసారం చేయము అని చెప్పేసి డిక్లరేషన్ చేసుకున్నాం. అంటిల్ ట్రంప్ ప్రెసిడెంట్ ఉన్నంత వరకు. ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వడానికి వాళ్ళ సంసారిక జీవితానికి దూరం అవడానికి ఏమైనా సంబంధం ఉందా? అట్లాగే ఉత్తర కొరియా, సౌత్ కొరియా, అట్లాగే కొన్ని యూరోపియన్ కంట్రీస్ లో దీనివల్ల ఏమైందంటే బర్త్ రేషియో అనేది బాగా తగ్గటం వల్ల రాబోయే తరాలు, ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం బానే ఉంది, రాబోయే తరాలు సౌత్ కొరియా అంటే గుర్తొచ్చిందండి. సౌత్ కొరియాకి వేరే దేశాల నుంచి ప్రజలు అంటే పనులకి దానికి వేరే దేశాల నుంచి తెచ్చుకుంటున్నారంట కదా. అవును, ఎందుకంటే పిల్లలు పుట్టడం, పిల్లలు లేరు. ఇప్పుడు ఇందాక చెప్పాను బానిసత్వం గురించి మాట్లాడాను కదా. ఒక 100 సంవత్సరాల ముందు యూరోపియన్స్ తీసుకొని పోయేసి బానిసలుగా వాళ్ళ దగ్గర పెట్టి చాకరీ చేయించుకునే తత్వం ఉంది. దాని తర్వాత దాన్ని బ్రిటిషర్స్ దాన్ని క్యాన్సిల్ చేసేసారు. అదొక పెద్ద రిఫార్మేషన్ ప్రపంచంలో, రెండవ ప్రపంచానికి మునుపు. సో ఇలాంటివి ఏంటంటే దీని ఇది ఒక రాజకీయ అంశానికే ముడిపడినటువంటి అంశం కాదు. అంటే మీరు అన్నట్టు రాజకీయ అంశం కాకపోవచ్చు, కానీ అది స్వవిషయం అయ్యి ఉండవచ్చు. అంటే ఎవరి జీవన విధానం అదే అయి ఉండొచ్చు. మనం ఫోర్స్ చేయలేం కదండి. అంటే 2 పిల్లలు ఉంటేనే మీకు అంటే ప్రభుత్వ పరంగా లబ్ధి చేకూరుతుంది, లేకపోతే స్థానిక సంస్థల్లో మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది అంటే ఇది మనం ఫోర్స్ చేసినట్టే అవుతుంది కదండి ప్రజల మీద. ఎవరిష్టం వాళ్ళది. అది ఎట్లా అవుతుందండి? సమాజం ముఖ్యం. ఎవరిష్టం వాళ్ళది అని చెప్పేసి మనం ఇష్టం వచ్చినట్లు బతుకుతాం సమాజంలో. మన పూర్వీకులు అట్లాగే బతుకుంటే మనం ఈ రోజు ఇట్లా ఉండేవాళ్ళమా? మన ముందు తరాలు అట్లాగే బతుకుంటే మనం ఇట్లా ఉండేవాళ్ళమా? అలా కాదు. సమాజం అల్టిమేట్. నా ఇష్టం వచ్చినట్లు బతుకుతానంటే కుదరదు. సమాజం అనేది అల్టిమేట్, రాబోయే తరాలు అనేటివి అల్టిమేట్. భూప్రపంచము, వాతావరణము, ఈ మానవ వనరులు, మానవ జీవన విధానానికంటే ఏవి ఎక్కువ కాదు భూప్రపంచంలో. అవే అల్టిమేట్. పోస్ట్ చేస్తారు. ఆ రోజు చైనా ఒక పిల్లడి కంటే ఎక్కువ కంటే ఎత్తుకు లోపలేదా? లేకపోతే మనం 1970-80 దశకాల్లో 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే మేము ప్రభుత్వ పథకాలు ఇవ్వమని చెప్పలేదు. ఎందుకంటే ఫోర్స్ఫుల్ గా చేశారు. అంటే ఫోర్స్ చేసేది కాదు కదండి. మన జీవన విధానం కానీ, లేకపోతే మన హెల్త్ కానీ ఇది మన బాడీకి సంబంధించింది కదా. అంటే కావచ్చు, రేపేంటి, రేపు ఫ్యూచర్ ఏంటి, భూమి మీద పరిస్థితి ఏంటి? అంటే నా ఇష్టం అంటే నేను రేపు పొద్దున తరాల గురించి ఆలోచించే అవసరం లేదా? మన ముందు తరాలు కూడా ఇట్లా ఆలోచించాయా? కాదు. వాళ్ళ పరిధిలో భవిష్యత్ తరాలకు ఇప్పుడు చెట్టు నాటుతాం, చెట్టు వాళ్ళకే ఉండదు కదా. చెట్టు ఎంతో మందికి నీడని ఇస్తున్నాయి. అంటే బహుశా నా ఇష్టం, నేను చెట్టు నాటను, చెట్టు కొట్టేస్తానంటే తంతారు పట్టుకొని. అట్లా ఉండదండి. ఎక్కడ వరకు అంటే మానవ హక్కులకు కూడా లిమిటేషన్స్ ఉంటాయి తప్ప అదే ఎక్స్ట్రాడినరీ ఏం కాదు. ఇవన్నీ కూడా ఇది ఒక మానవ జీవితం అనేది, ఒక సంగమం అనేది, సంఘజీవం అనే దానికి ఒక మీనింగ్ ఉండాలి. ఫస్ట్ మానవుడు సంఘజీవి, తర్వాత మిగతాడు అంతా నీ ఇండివిజువాలిటీ నీ దగ్గర పెట్టుకో, అంతవరకే తప్ప ఫస్ట్ ఈజ్ నీ సంఘం, నీ చుట్టూ ఉన్న వాళ్ళు, నువ్వు, అది బాగుండాలి. సో దానికి ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకోవచ్చు, ప్రభుత్వం రూల్ తీసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. దానికి అది అల్టిమేట్. దాన్ని మనం కాదనే హక్కే లేదే లేదు. రైట్, మళ్ళీ వస్తానండి ఒకసారి మీ దగ్గరికి. ఇంకో మాట ఏంటంటే ఇంకొక మాట ఏంటంటే ఇప్పుడు రాజకీయంగా కూడా ఇది ముడిపడిన అంశమే. ఇది ఒక భారతదేశంలో రాజకీయ ముడిపడిన అంశం ఉంది. ఇందాక పాపారావు గారు ఎక్స్ప్రెస్ చేసిన డౌట్ అయినా, లేదంటే ఇంకోరు ఎక్స్ప్రెస్ చేసిన డౌట్ అయినా, అది ఏంటంటే 800 ఇప్పుడు మన పార్లమెంట్ లో ఉన్న సీట్లు దాదాపు 770 1100 సీట్లకు కొత్త పార్లమెంట్ కట్టారు.
అంటే కంబైన్డ్ రాజ్యసభ లోక్సభ సభ్యులు ఒకేసారి కూర్చుండే ఏర్పాటు అక్కడ జరిగింది. దేనికి ఫ్యూచరిస్టిక్ గా ముందుగా వాళ్ళు ఆలోచించి ఆ డీలిమిటేషన్ జరిగితే చాలా మంది అక్కడ రావాలనే ఉద్దేశంతో. డీలిమిటేషన్ ఎందుకు జరగాలి అంటే మార్పు అత్యవసరం, జరగాల్సిందే. మార్పు ఆ మానవ జీవితంలో కానీ ఎక్కడైనా సరే జరగకపోతే దానికి అర్థమే ఉండదు. ఇంకా మనం చిన్నప్పుడు ఫోన్లు వాడలేదు, మొబైల్ చిన్నపిల్లలు కూడా ఆడుకుంటారు. ఎందుకంటే మార్పు దాన్ని యాక్సెప్ట్ చేసేటప్పుడు దీన్ని కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. అయితే మన దక్షిణ భారతదేశానికి మొదటి నుంచి ఉన్నటువంటి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ మంది నార్త్ ఇండియన్స్, బీహారీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, యూపీ, ఢిల్లీ ఆ ఏరియాలో, పెరిఫెరల్ ఏరియాస్ నుంచి వచ్చేటువంటి ప్రధానమంత్రులు లేకపోతే దేశంలో ముఖ్యమైన స్థానాల్లో కూర్చున్న వాళ్ళంతా ఆ ప్రాంతంలో ఉన్నారు. అందువల్ల మనం ఎప్పుడు కూడా ఉత్తరాది దక్షిణాది ఎందుకు మాట్లాడుకుంటాం? మనం ఢిల్లీకి వెళ్తే ఇప్పటికీ మద్రాసి అనిపించుకుంటూ ఉంటాం. బెంగళూరు మాట్లాడరు అంటే ఎవరో తెలిసిన వాళ్ళు మాట్లాడతారు తప్ప మిగతా వాళ్ళ ట్రెడిషనల్ గా మద్రాసి అని అంటారు ఇప్పటికీ కూడా. ఇప్పటికీ అంటే ఆ డిస్క్రిమినేషన్ అంటే కట్టే పన్నులు, జనాభా, సీట్లుతో పోల్చుకున్నప్పుడు మనము దేశ రాజకీయాల్లో మనకంటూ ఒక స్థానాన్ని నిలబెట్టుకోలేకపోతున్నాం. అటు కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, ఈ 5 రాష్ట్రాల నుంచి. అంటే మనకంటే మన అస్తిత్వం కూడా ఉండాలి కదా, మనం కూడా భారతదేశ సభ్యులే కదా. కాబట్టి దానికి ఏంటంటే మన అస్తిత్వం ఉండాలి అంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో, ఈ రోజు కాకపోవచ్చు, రేపు ఒక 20 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత మన ప్రాతినిధ్యం ఏంటి దేశంలో? మనం ఉండకపోవచ్చు, మనం చచ్చిపోయి ఉండొచ్చు. అప్పుడు ఏంటి ఆ పరిస్థితుల్లో ప్రాతినిధ్యం ఏంటి? అప్పుడు తరాలకు దక్కాల్సినటువంటి ప్రాతినిధ్యం దక్కాలి కదా. ఈ రోజు తీసుకునే నిర్ణయాలే భవిష్యత్తు నిర్ణయిస్తాయని ఎందుకంటారు అంటే ఇదే కారణం. మనకు అత్యవసరం పిల్లలు అంటే ఒకరిద్దరు కాకుండా అంతకంటే మోర్ దెన్ కనమని ఇప్పుడు చెప్తున్నారు. 30-40 ఏళ్ల క్రితం కనద్దని చెప్పారు. మేబీ ఆఫ్టర్ 30-40 ఇయర్స్ అంటే 2110 సంవత్సరానికి వచ్చేసరికి మనం ఒక్కరే చెప్పొచ్చేమో. అంటే ఆ కాలానుగుణంగా అది అవసరమైన మార్పుని మనం అంగీకరించక తప్పదు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దావోస్ లో ఎందుకు మాట్లాడారు అంటే ఇది ఒక్క భారతదేశానికి వచ్చినటువంటి సమస్య కాదు, ప్రపంచంలో అన్ని దేశాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్య. అందువల్ల ఏంటంటే అక్కడ ఆ ప్లాట్ఫామ్ అంటే జనాభా తగ్గుదల మూలంగా మనం ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య ఏంటండి? పాపారావు గారి దగ్గరికి వెళ్దాం ఒక్కసారి. ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. ప్రసాద్ గారు, అయితే జనాభా ఎక్కువ అవటం మూలంగా మనం ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య ఏమని అనుకోవచ్చండి? ఎక్కువ అవటం వల్ల తక్కువ అవటం మూలంగా అదే ఇదేనమ్మా. ఇప్పుడు ఏజ్డ్ పీపుల్స్ ఎక్కువ ఉన్నందువల్ల వాళ్ళందరినీ పోషించాలి. ఇక్కడ ప్రతిదీ కూడా డెవలప్మెంట్ కూడా ఒక అవకాశం ఉందమ్మా. యువత తగ్గినప్పుడు ఈ జనరేషన్ గ్యాప్ వచ్చినప్పుడు మన దేశం కూడా, మన రాష్ట్రం కూడా వెనకబడే పరిస్థితి ఉంటుందమ్మా. అభివృద్ధిలో కూడా ఖచ్చితంగా యువత అంటే ఇక్కడ అభివృద్ధికి సంబంధం లేదని అనుకోవచ్చండి. ఎందుకంటే చాలా అభివృద్ధి చెందిన దేశాలు జనాభా చాలా తక్కువగానే ఉన్నాయి, వాళ్ళ జీడిపి రేటు చాలా ఎక్కువగా ఉంది. అంటే దానికి పాపారావు గారు దానికి దీనికి సంబంధం లేదని మీరు క్లియర్గా చెప్పారు కదండి. అక్కడ పరిస్థితులు, అక్కడ వాతావరణం, అక్కడ అవకాశాలు వేరమ్మా. ఇక్కడ మనకి మన అలవాటు పడ్డ కల్చరు, మన పరిస్థితులు వేరున్నాయి. సరే, ఒకటైతే వాస్తవం అమ్మా, యువత మాత్రం తగ్గుతుంది, పెరగాల్సిన అవసరం ఉందనేది మాత్రం ఈ మధ్య కొంతకాలం నుంచి వస్తా ఉంది. మనం ఎప్పుడు కూడా మైండ్ లో అందరికీ ఒక నాటేసాం. ఇప్పుడు ఎక్కడైనా పోటీ చేయాలన్నా 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే ఇబ్బంది, ఇలా కొన్ని సంవత్సరాల నుంచి మన అందరి మైండ్ లో ఫిక్స్ అయిపోయింది. దానివల్ల ఈ యొక్క నిజంగా కూడా ఇప్పుడు కాదు, స్టిల్ ఈ రోజు కాదమ్మా, 20 years 30 years పోయినాక ఖచ్చితంగా మనం ఈ ఇబ్బందులన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఇదే కొత్త పాశ్చాత్య దేశాల నుంచి మనం అన్ని నేర్చుకుంటున్నాం. ఇప్పుడు పిల్లలొద్దు, అదే ఎంత చెప్పినట్టు అదైతే వాస్తవం అమ్మా. ఇద్దరే కలిసి ఉన్నాం, ఇష్టం వచ్చిన రోజులు ఉన్నాం, మళ్ళీ విడిపోదాం. ఇప్పుడు ఇదివరకు మనం చూస్తే అదే అసలు వింటానికి అసహ్యంగా ఉండే పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఇదివరకు మనకు తెలియదు అవన్నీ. ఇప్పుడు మనకి కూడా ఇండియా కూడా వచ్చే పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా అసలు మంచిది కాదు. ఇంకొక తేడా అయితే ఉందమ్మా. ఇప్పుడు కుటుంబ నియంత్రణ చేయటం, ఇవి 10 మంది వద్దు, ఇదివరకు ప్రతి ఒక్కరు కూడా 6, 7, 8 మంది లేనిది అసలు లేదు. దాన్ని మనం తగ్గించుకుంటా వచ్చాము, అక్కడ సెక్స్ అయ్యాం, అది ఈజీ.
ఇప్పుడు మీరు చెప్పినట్లు పెంచడం అనేది దానికంటే ఇది ఒక కష్టమైన పరిస్థితి. అంతే, ఇది పాసిబిలిటీ ఉందంటారా? పెంచటం అనేది పాసిబిలిటీ ఉందా? అది కష్టం, అది వాస్తవంగా అయితే అది కష్టం అమ్మా. తగ్గించే దానికంటే కూడా ఈ కష్టం. కానీ ఇప్పుడు పబ్లిక్ ఒక మైండ్ సెట్ మార్చుకుంటాం అంటే ఒక్క అవకాశం చాలా ఇంత నేను చెప్పినట్టు ఇది వరకు 18 ఏళ్ళకే ఆడపిల్ల పెళ్ళి అయ్యేది, 21 సంవత్సరానికి మ్యాక్సిమం అయిపోయింది, ఇంకా లోపు అయ్యేది. ఆ రోజు నుంచి వాళ్ళు దరిదాపు ఒక్క చోట చూస్తూ ఉంటే తల్లి ప్రెగ్నెంట్ ఉంటుంది, కూతురు ప్రెగ్నెంట్తో ఉండే పరిస్థితి చాలా కూడా ఒకనొక టైంలో మనం చూస్తున్నాం. అలా వచ్చినాయి. ఈరోజు అవన్నీ మారి చాలా మన అన్ని మార్పులు పరిస్థితులు అవన్నీ ఇప్పుడు మనకు ఒకరే చాలు లేకపోతే ఇద్దరే చాలు, వాళ్ళిద్దరిని బాగా చూసుకోవాలి, వాళ్ళిద్దరు అందరికంటే కూడా వీళ్ళని మనం కష్టపడి పెంచుకోవాలి, వీళ్ళకి ఫెసిలిటీస్ ఎక్కువ ఇవ్వాలి. మళ్ళీ ఎక్కువ అయితే వాళ్ళకి ఇప్పుడు 5 బట్టలు అయితే వాళ్ళకి కరెక్ట్ గా మనం ఇంత బట్టలు ఇవ్వలేము, ఇంత బిల్డింగ్లు ఇవ్వలేము, ఇంకా ఆస్తులు ఇవ్వలేము, ఒకరి చాలు ఇద్దరు చాలు, నేను పడ్డ ఇబ్బందులు మా పిల్లలు ఇలాంటి మైండ్ సెట్స్ తో మారుతా తగ్గుతా వచ్చామమ్మా. ఈ రోజు నిజంగా కూడా ఒకరికంటే ఒక్కరే ఎక్కువ ఉంటున్నారు, ఇద్దరిని కూడా కనే పరిస్థితుల్లో లేము. అది ఖచ్చితంగా నెక్స్ట్ జనరేషన్ అయితే ఆ గ్యాప్ వచ్చే పరిస్థితి మనం ఇబ్బంది మాకైతే ఇద్దరు ఉన్నారు లేండి. అంటే అంత కష్టం లేదు, ఇద్దరు వరకు కష్టం లేదు. ముగ్గురు అంటేనే ఇప్పుడు కొత్తగా పెళ్ళే వాళ్ళు ఇప్పుడు ఆలోచించాల ముగ్గురికి నాకు ఇద్దరు ఉన్నారు. మీ ఫాదర్ కి ఎంతమంది ఉన్నారు సార్? వాళ్ళ ఫాదర్ కి ఎంతమంది ఉన్నారు చెప్పండి? మా ఫాదర్ కి 9, వాళ్ళ ఫాదర్ కి 9 మంది. మరి ఎంత మనకే తేడా వచ్చింది చెప్పండి మీరే. అదే నాకిద్దరు అది సార్ నేను చెప్తా ఉంది. ఆ తేడాతో మనం మైండ్ సెట్ మార్చుకుంటూ వస్తా ఉన్నాం. అంటే పాపారావు గారు అంటే కొన్ని సామాజిక వర్గాల్లో అంటే ఇంతమందిని అంటే మనము ముందు రూల్స్ పెట్టిన తర్వాత కూడా అంటే ఒక్కరినే కనండి ఇద్దరినే కనండి అన్న రూల్స్ అంతకు ముందు మనం ఆపేద్దాం, ఒక్కరు చాలు ఇద్దరు హద్దు అన్న రూల్స్ని కొన్ని సామాజిక వర్గాలకు కానీ కొన్ని మతాలకు కానీ ఇది వర్తింప చేయలేదు. ఎందుకని అంటారు? అంటే కొన్ని సామాజిక వర్గాల్లో చేయకపోవడం ఏం లేదండి. వాళ్ళు ఇది వాలంటరీ ఇక్కడ ఫోర్స్ చేయటం అంటే అప్పుడు సంజయ్ గాంధీ టైంలో కొంత జరిగింది, కానీ అక్కడ ఫోర్స్ చేయటం ప్రతిసారి ఎమర్జెన్సీలో అది జరిగింది. దాని మీద ఇందిరాగాంధీ కూడా ఎదురుదెబ్బ తగిలింది. అంతేగాని ఇక్కడ భారతదేశంలో ఏది ఫోర్సిబుల్ కాదు. కాకపోతే ఏంటంటే ఎలక్షన్ లో పోటీ చేయడం లాంటి చోట్ల అక్కడ కొంత అడ్డాలు వస్తాయి తప్పితే సమాజంలో వాళ్ళు ఆర్థిక జీవితంలో కానీ వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉండవు. ఎక్కువ మంది పిల్లలు ఉన్నంత మాత్రం ఇబ్బందులు ఉంటాయి పలానా మతం ఇట్లా అది కూడా నేను అనుకోవట్లా. అంటే ఇప్పుడు రాజకీయాలకు వస్తే వాళ్ళ ఓటు బ్యాంకు ఎక్కువగా అంటే స్ప్రెడ్ అయ్యే అవకాశం అది మామూలు వేరే మతానికి సంబంధించిన దానిలో రాజకీయాలకు సంబంధించిన వారు మన దే కూడా దీనిలో మనం తెస్తే మనం అట్లాంటి ప్రచారాలు ఈ సందర్భం కాదు కదా, అది టాపిక్ కాదు. అది అంటే వాళ్ళకి అంటే ఎప్పుడు వాళ్ళకి రూల్స్ పెట్టలేదు కదా. అంటే మన ఇండియా మొత్తం అందరికీ ఉంది. భారతదేశంలో జనాభా నియంత్రణ కుటుంబ నియంత్రణ చట్టం భారతదేశ చట్టం కాదు. కుటుంబ నియంత్రణ చేయాలనేది దాన్ని అమలు చేయడం ఎవరు చేయించుకుంటే వాళ్ళ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వాళ్ళు చేయించుకుంటారు, వాళ్ళు చేయించుకోరు, వాళ్ళ ఇష్టం. అదే కానీ మతాలకు చట్టం లేదు దానిలో, మతాలకు చట్టం లేదు దానిలో, మీకు తెలియదే వాళ్ళకి. రెండోది నేను చెప్పేది ఒకటి ఏంటంటే అసలు దీనిలో ఎకనామిక్స్ చాలా ఇన్వాల్వ్ అయ్యింది. మీరు అది మర్చిపోకూడదు. మనం మర్చిపోకూడదు ఏంటంటే హౌ ది అదర్ హాఫ్ డైస్ అనే పుస్తకం సూసన్ జార్జ్ అని ఎవరు రాశారు. ఇది 1960లో 70లో వచ్చింది. హౌ ది అదర్ హాఫ్ డైస్ చాలా బ్రహ్మాండమైన పుస్తకం. ఈ పుస్తకంలో పేదరికం వల్ల జనాభా పెరుగుదల వల్ల పేదరికం ఉండటం కాదు. మనం అప్పుడు ఏమనుకునేవాళ్ళం అంటే ఆమె రివర్స్ చేసింది. జనాభా పెరుగుదల వల్ల పేదరికం సమస్య రాలా, పేదరికం సమస్య వల్ల జనాభా ఎక్కువ ఉంటున్నారని చెప్పింది. ఎలాగంటే వ్యవసాయక దేశంలో కానీ వ్యవసాయం ప్రధానంగా ఉన్న ప్రాంతాల్లో ఆ కుటుంబంలో ఎక్కువ మంది పిల్లలు ఉంటే వాళ్ళకు ఉపయోగం. 6-7 ఏళ్ళు వచ్చేసరికి ఏదో పని చేస్తుంటారు వాళ్ళు అది ప్రధానంగా. అందుకని ఏంటంటే అక్కడ మీరు వ్యవసాయ కుటుంబాల్లో పేద కుటుంబాల్లో గతంలో కొంతమంది పిల్లలు చచ్చిపోయేవాళ్ళు. చాలా తేలిపాట ఉండేది. ఆ రోజుల్లో మీకు ఎక్కువ మంది పిల్లలు ఉంటేనే ఎంతమంది బతుకుతారో కూడా చెప్పలేని పరిస్థితి ఉండేది. ఇవన్నీ చాలా ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. దానిలో ఓల్డేజ్లో ఉన్నారు, ఎవరు చూస్తారు, ఎక్కువ మంది పిల్లలు పిల్లలు ఎంతమంది బతుకుతారో. అలాగే పని చేయడానికి పొలానికి క్యారేజ్ తీసుకెళ్ళడం దగ్గర నుంచి గేదెల దగ్గర పని చేయడం దాకా కుటుంబం చేసుకునేది. వాళ్ళే లేబర్, వాళ్ళ కుటుంబంలో వాళ్ళే లేబరు. పాపారావు గారు మా తాత మా అవ్వకి 13 మంది పుడితే బతికింది 9 మంది అంతే అవుతుంది. అది ఎక్కువ మనకి. మనం ఎందుకంటే మీరు కొంచెం బెటర్ ఆఫ్ ఫ్యామిలీ అయి ఉంటారు, అందుకని మీకు ఆ మాత్రమే బతికారు. గతంలో చాలా మంది చచ్చిపోయేవాళ్ళు, పిల్లలు చాలా మంది చచ్చిపోయేవాళ్ళు. అందుకని ఏంటంటే నేను అనేది ఏంటంటే ఎకనామిక్స్ ఇన్వాల్వ్ దీనిలో. తర్వాత ఏంటి మీరు చూడండి ఇప్పుడు ఎందుకు తక్కువ మంది పిల్లల్ని కంటున్నారు, ఇప్పుడు తక్కువ పిల్లల్ని కంటున్నారు. కొంత మీరు చెప్పినటువంటి రకరకాల ఇతరత్ర
ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఐడెంటిటీ పాలిటిక్స్ లో వచ్చిన దానిలో వచ్చిన దీనిలో దీనిలో వచ్చిన ఆలోచనలు తేడాలు ఇవన్నీ ఉన్నాయి. కానీ దాంతోపాటు నేను చెప్పేది ఏంటంటే హెల్త్ ఎడ్యుకేషన్ కాస్తే ఏంటి, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీకేం కాస్తే మీ పిల్లల కంటే ఈరోజు చదివించకుండా కుదరదు. గతంలో లాగా వ్యవసాయ సమాజం కాదు ఇది. వ్యవసాయదారులు కూడా పొలాలు అమ్మి పిల్లల్ని చదివించుకుంటున్నారు, పొలాలు అమ్మి నగరాల్లో పెట్టి పిల్లల్ని చదివించుకుంటున్నారు. కాబట్టి పొలానికి వ్యవసాయానికి ఎవరు ప్రాధాన్యత ఇవ్వట్ల, చదువుకి ఉద్యోగానికే ఇస్తున్నారు. అంటే మనకి ప్రాబ్లం ఏంటంటే పాపారావు గారు, ఈ దేశంలో ఫ్రీగా ఇవ్వాల్సింది ఒకటి హెల్త్, ఒకటేమో ఎడ్యుకేషన్. ఆ రెండే పెద్ద బిజినెస్లుగా ఇప్పుడు రన్ అవుతూ ఉన్నాయండి. అదే కరెక్ట్ మీరు చెప్పింది, నేను ఒప్పుకుంటా. అందుకని ఏంటంటే మీ పిల్లల్ని కనుక ఎక్కువ మంది పిల్లల్ని కనాలి అనే దాన్ని సక్సెస్ చేయాలంటే ఆ నినాదాన్ని హెల్త్ ఎడ్యుకేషన్ అనేది కొంత గ్యారంటీడ్ అవ్వాలి సమాజంలో. దాని మీద ఖర్చు తగ్గాలి. ఖర్చు తగ్గితే ఎక్కువ మంది పిల్లలు ఉన్నా కానీ ఖర్చు మనకి ఏముండదు, ఇంకొకళ్ళు ఎక్కువ ఉన్నా మనం భరించగలం దీన్ని అనేది వస్తుంది సహజంగా. ఈ ఖర్చులతో మాత్రం పిల్లల్ని ఒక్కళ్ళకే వస్తున్నారు, చాలా మంది ఒక్కళ్ళకి వచ్చేసారు భరించడం మనం ఈ ఖర్చులని. కానీ ఏంటంటే ఈ ఖర్చులతో కూడుకున్న ఆర్థికమైన అంశాలు చాలా ఉన్నాయండి దీని వెనకాల. పిల్లలకి అంటాం కనుక్కోవడం వెనకాల మెయిన్ ఉంది హౌది వీలైతే నేను అంటే ఇటు టీవీ ముఖ్యంగా మాట్లాడుతున్నాను కాబట్టి హౌ ది అదర్ హాఫ్ డైస్, సూసన్ జార్జ్, SUSAN జార్జ్. ఆ పుస్తకం చాలా మంచి పుస్తకం, అప్పట్లో వచ్చింది, చాలా గొప్ప పుస్తకం అది. సూసన్ జార్జ్. థ్యాంక్ యూ అండి. రైట్. అయితే పాపారావు గారు, అంటే ఇందాక విద్యాసాగర్ గారు అంటే గట్టిగా స్ట్రిక్ట్గా రూల్ చేస్తాము అంటే అంటే హెల్త్ కోఆపరేట్ చేయకపోయినా లేకపోతే అభివృద్ధి ఎలా ఏంటి అంటే విద్యాసాగర్ గారు అలానే అన్నారండి. ఇది వేరే ఏంటంటే అంటే కొంచెం అంటే నేను కొన్ని మాట్లాడటం ఈ సందర్భంలో కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి, జెండర్ హర్ట్ అవుతారు జెండర్ ఇదిలో. కానీ కొన్ని ఏంటంటే అట్లా మరి అంతేగాని ఆరోగ్యం బాగాలేకపోతే పిల్లలుగా అంటే ఆరోగ్యం బాగాలేకపోతే అని కాదు. అంటే ఇప్పుడు విద్యాసాగర్ గారు ఇప్పుడు బాగా సుఖానికి, ఇప్పుడు మనకి ప్రసాద్ గారు కూడా చెప్పినట్టు కొంచెం బాగా బాడీ సుఖానికి అలవాటు పడి ఒకరు చాలండి, ఒకరిని బాగా పెంచుకుందాం, ఒకరిని అంటే ఎందుకు ఇద్దరిని పెంచాలి అంటే మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ కావాలి అంటే వాళ్ళ కోసం మనం టైం వెచ్చించాలి, చాలా చెయ్యాలి. అంటే అంత సుఖానికి అలవాటు పడినప్పుడు ఇప్పుడు ఇది ఇద్దరిని కానండి ముగ్గురిని కానండి అన్నది నిజంగా పాసిబుల్ అవుతుందా అండి విద్యాసాగర్ గారు? నేను ఒక ముక్క అండి సార్ విద్యాసాగర్ గారు చెప్పండి. ఏం లేదు, సమాజంలో వీకి ఐకి బ్యాలెన్స్ ఉండాలి. ఇందా విద్యాసాగర్ గారు చెప్పింది సార్ కరెక్ట్. సమాజంలో భాగం మనం, అంతేగాని మనమే సమాజం నేనే అల్టిమేట్ అనేది ఎవరు అది పనికిరాదు. సమాజంలో అంతర్భాగం మనం, సామాజికమైన బాధ్యత మనందరికీ ఉంది. సమాజం మనల్ని తయారు చేసి, నేను ఈ రోజు మాట్లాడుతున్నానన్నా విద్యాసాగర్ గారు కూర్చుని ఇక్కడ మాట్లాడుతాం, మనల్ని తయారు చేసిన సమాజం పట్ల మనకు బాధ్యత ఉంది. ఆ బాధ్యత లేకుండా ఇష్టానుసారం చేస్తామంటే అది తప్పు. ఎవరేం చేయలేకపోవచ్చు, మిమ్మల్ని ఎవరేం చేయలేరు. ప్రజాస్వామిక సమాజంలో ఎవరేం చేయలేరు. కానీ చేయలేకపోయినంత మాత్రం మీరు చేసే తప్పు కాకుండా పోదు. అందుకని ఏంటంటే కొంత సామాజిక బాధ్యత అనేది మన అందరికీ ఉంది. కానీ ఆ సామాజిక బాధ్యతలో భాగంగా వీలో భాగం ఐ అనేది వీలో భాగం ఐ ఉంది. నిజమే, నాకు కూడా వ్యక్తిత్వం ఉంది. కానీ దానికంటే అది వీ కంటే సమాజం కంటే నేను ఎప్పుడు కాదు. వెరీ ట్రూ అండి. విద్యాసాగర్ గారు అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పండి. లేదు చెప్పండి మీరు. అంటే అది పాసిబిలిటీ ఉంది అనిపిస్తోందా మీకు? ఇప్పుడు ఇద్దరిని కాదు ముగ్గురిని కానండి అంటే అది పాసిబుల్ అవుతుంది అనుకుంటున్నారా మీరు? ఎందుకు అవ్వదండి? మన ముందరే హీరో మంచు విష్ణుకు 3-4 పిల్లలు కదా. ఒక్కరి పేరే చెప్పారు మీరు. సారీ విష్ణుకు అదే ఒక్కరి పేరే నేను చెప్తా, మన కళ్ళ ముందరే చెప్తున్నా. అంటే ఎలాన్ అప్పుడు ఎలాన్ మస్క్ కు 12 మంది, 12 మంది, మా బాబాయ్కి 3, అట్లేం లేదు. అదే కాదు. అంటే ఏంటంటే ఇక్కడ దీన్ని ఇప్పుడు ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎడ్యుకేట్ చేస్తే ఒక 10 ఏళ్ల తర్వాత అవేర్నెస్ వస్తుంది. అంతే తప్ప ఓవర్ నైట్కి అయితే ఇప్పుడు వస్తుంది కాదు. మీరు ఏమన్నారంటే మీరు ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడారు. నేనేమంటానంటే సమాజ హితం కంటే కూడా ప్రాథమిక హక్కులు గొప్పవి కాదు. సమాజమే ముఖ్యం, తర్వాత హక్కులు. సో ఇక్కడ ఏంటంటే మన ముందు తరాలు గనక ఈ రకంగా ఆలోచించి ఉండకపోతే, అంటే సమాజ హితం కోసం వాళ్ళు ఆలోచించి ఉండకపోతే మన పరిస్థితి ఏంటి అంటున్నా నేను. కాబట్టి మనలో కూడా మార్పు రావాలి. మనం కూడా ఆ రకంగా ఆలోచిస్తే, సమాజం కోసం ఆలోచిస్తే, మిగతా అన్ని పక్కన పెడితే ఫస్ట్ జస్ట్ వీఆర్ ఆల్ హియర్ ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, అంతవరకే. మిగతావన్నీ తర్వాత వేరే విషయాలు. మనం కేవలం మనుషులు మాత్రమే. మనుషులుగా ఆలోచించాలా, భావితరాల కోసం ఆలోచించాలనుకున్నప్పుడు మాత్రమే ఏదైనా సాధ్యమే. ఇప్పుడు మనం జెండర్ డిస్క్రిమినేషన్ వచ్చినప్పుడు భారతదేశంలో
15 ఏళ్ల క్రితము 20 ఏళ్ల క్రితము దాదాపు అనుకుంటాను ఈ చట్టం వచ్చింది, లింగ నిర్ధారణ పరీక్షలు నేరం అని చెప్పేసి వచ్చింది. స్ట్రిక్ట్ గా అమలు పరిచావా లేదా? ఆ రోజు జెండర్ రేషియో ఎంత, మేల్ ఫీమేల్ జెండర్ రేషియో ఎంత, ఈ రోజు మేల్ ఫీమేల్ జెండర్ రేషియో ఎంత? కొన్ని చోట్ల ఫీమేల్స్ రేషియో మనం తీసుకుంటే ఎక్కువ ఉంటుంది, 1 or 2% ఓటర్లో ఎక్కువ ఉంటుంది, 1000-2000 ఎక్కువ ఉంటుంది. ఎట్లా వచ్చింది అది? స్ట్రిక్ట్ గా అమలు పరిచారు కాబట్టి జెండర్ ని బ్యాలెన్స్ చేయగలిగింది సమాజం. ఇది కూడా అంతే. అది ఇప్పుడేమంటారంటే నా ఇష్టము, నేను మా ఇద్దరికి పుట్టే పాపను నువ్వెవడు వద్దనడానికి కాదనడానికి అంటే అట్లా ఒప్పుకోదు, సమాజం ఒప్పుకోదు. ప్రకృతి విరుద్ధమైనటువంటి, ప్రకృతికి అధర్మమైనటువంటి పనులు నేను చేస్తానంటే అది సమాజం ఒప్పుకోదు. సమాజానికి కావాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం అందరం మానవులు అన్న విషయం గుర్తించుకుంటే మిగతా విషయాలు ఏదైనా తర్వాత మాట్లాడుకోవచ్చు. రాజకీయమా ఇంకోటి. ఇప్పుడు ఏమొచ్చింది ఇక్కడ సమస్య ఏమొచ్చింది? ప్రపంచవ్యాప్తంగా రేషియో అంటే బర్త్ రేషియోకి డెత్ రేషియోకి అది కుదరటం లేదు. ఒకవైపు ఏమో నీకు పుట్టిన వాళ్ళు వయసు వచ్చి బాగా ఆరోగ్యంగా 76 సంవత్సరాల వయసు వరకు భారతదేశంలో బతికే పరిస్థితి ఈ రోజు ఉన్నప్పుడు, నేను పిల్లలను కనను అనుకున్నప్పుడు మానవ వనరుల్ని ఎక్కడి నుంచి తీసుకురావాలా? మన అవసరాలు ఎవరు తీర్చాలా? అది పాయింట్. దట్ ఈస్ మెయిన్ పాయింట్. భారతదేశానికి వచ్చేసరికి దక్షిణాది ఉత్తరాది అనే క్రమంలో ఈ డీలిమిటేషన్ అనే దగ్గర కూడా ఇదే సమస్య కూర్చున్నది. జనాభా ప్రాతిపదికన అన్నప్పుడు మనకు తగ్గుతుంది. అదే చంద్రబాబు గారు అన్నట్టు, అంటే పెద్ద ఎయిర్పోర్ట్లు ఉంటాయి, పెద్ద రోడ్లు ఉంటాయి, కానీ వాడుకోవటానికి మనుషులే ఉండరు అని వ్యాఖ్యానించారుగా నిన్న. నేను అదే అంటున్నా, ముసలోళ్ళందరూ ఇంట్లో కూర్చొని ఉంటే వాళ్ళకి సేవలు చేసేవాళ్ళు ఎవరు, లేకపోతే దాన్ని ఆపరేట్ చేసేది ఎవరు, సంపాదించేది ఎవరు, సంపద సృష్టి ఎట్లా చేస్తారు, ఖర్చు ఎట్లా పెడతారు, ఎవరు, ఎక్కడ? సో ఇదంతా కూడా ఏంటంటే మనము ఓపిక ఉందా అంటే తెచ్చుకోవాలి, ఓపిక బిడ్డలు కానీ ఓపిక తెచ్చుకోవాలి, అంతే, ఇంకేం లేదు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఓపిక తెచ్చుకొని బిడ్డలు కనాలి. ఈరోజు ఇంకా మేము పెంచలేము అంటే పెంచాలా, పెంచకపోతే నువ్వే ఉండవు, నిన్ను చూసుకునేవాడే ఉండడు. ఇంకా ఎవరో ఒక విపరీత ధోరణులకు పోయేటోళ్ళు మేము బిడ్డలే కనం అనుకుంటే ఎవరో వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు లేకపోతే ఆ గ్రామ పంచాయతీ వాళ్ళు చచ్చిపోతే దహన సంస్కారం చేస్తారు. ఆ పరిస్థితి రాకూడదు కదా ఏ మనిషికి కూడా. ఇది మనది మా కర్మ సిద్ధాంతం ఉన్నటువంటి దేశం అంటే ఇది. ఇక్కడ ఇవన్నీ చల్లవు. మనమేదో దక్షిణ కొరియా లాగానో, యూరోప్ లో లాగానో, లేదంటే అమెరికా లాగానో వెస్ట్రన్ కల్చర్ కో మీరు ఎంత అడాప్షన్ చేయాలనుకున్నా కూడా ఈ కల్చర్ లేకి అడాప్షన్ అవ్వదు. అది మన కల్చర్ వేరు, మన బ్లడ్ వేరు. మనం ఎన్నైనా మాట్లాడచ్చు, కమ్యూనిజం మాట్లాడచ్చు, క్యాపిటలిజం మాట్లాడచ్చు, డెమోక్రసీ మాట్లాడచ్చు, అవి అభిప్రాయాల వరకే తప్ప మనకు భారతదేశంలో ఒక రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ రిస్ట్రిక్షన్స్ దాటి ఏ భావజాలంతో ఉన్న మనిషి అయినా సరే బయటికి వెళ్ళడు. అది మనకు ఇచ్చినటువంటి దేశం ఇచ్చినటువంటి ఒక గర్వమైనటువంటి ఒక విషయం, అది ఒక వరం అది. సో ఇక్కడ కనాలా అంటే కనాలా, కనక తప్పదు. నేను చంద్రబాబు గారు ఒకరే చెప్పలేదు కదా, స్టాలిన్ గారు చెప్పారు, మోడీ గారు చెప్తున్నారు, ట్రంప్ గారు చెప్తున్నారు, ప్రపంచంలో చాలా మంది చెప్తున్నారు కదా. ఇదంతా ఏంటంటే ఫ్యూచర్ ఉండాలి అంటే ఈ భూమి మీద ప్రజలు దానికి ఒక రకమైనటువంటి వ్యవహారం ఉండాలి అంటే జరగాలి. అంటే విద్యాసాగర్ గారు, ఇప్పుడు డీలిమిటేషన్ పేరుతో నియోజకవర్గాల పునర్విభజనతో అంటే మన సౌత్ రాష్ట్రాలకు వచ్చే పెద్ద నష్టం ఏంటి అంటే పాపారావు గారు ఆల్రెడీ చెప్పారు, దానికోసం కొంచెం ఆలోచిస్తున్నట్టున్నారు. అన్ని రకాలుగా ఫైనాన్షియల్ గా, పొలిటికల్ గా, జియోగ్రాఫికల్ గా, జాబ్స్ లో, మన గ్రోత్ లో అన్నిటిలోనూ ప్రాబ్లమే. ప్రతి దాంట్లో మన జనాభా లేరు, ఎవరు సంపద సృష్టిస్తారు, ఎకానమీ ఎట్లా వస్తుంది? ఉన్నవాళ్ళు ఇప్పుడు మనం ఉన్నామండి, మనం ఎంతకాలం, ఒక 15 ఏళ్ళ, 20 ఏళ్ళ, 30 ఏళ్ళ, దెన్ నెక్స్ట్ ఎవరు అంటే మనం చూడం కాబట్టి అంటే మన సౌత్ యూతే కొన్ని మాటలు మాట్లాడారండి. అంటే మేము ప్రణాళికబద్ధంగా ఉంటున్నాము, అంటే జనాభా ఎక్కువ పెరగకుండా చూసుకుంటున్నాము, మేము ఇంత కష్టపడుతూ ఉంటే మాకు ఇప్పుడు మనం ఏంటి దేశ జీడిపిలో మేము సౌత్ స్టేట్స్ నుంచి మేము ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నాము, కానీ మాకు వచ్చే నిధులు చాలా తక్కువగా ఉంటుందంటే యువత కూడా పిల్లల్ని కంటానికి ఇష్టపడట్లా. మేము ఇంత చేస్తుంటే మాకు ఇన్సెంటివ్స్ చెప్తున్నాను. ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే ఇష్టపడండి ఏం చెప్తున్నారు.
పెళ్లిళ్ళు చేసుకోకుండా ఆగిపోవద్దు, టూ మచ్ ఇండివిజువాలిటీ వద్దు, టూ మచ్ ఫ్రీడమ్ వద్దు. మనము సమాజము దేవాలయం అంటాం, మనము వసుదేవిక కుటుంబం అంటాం. కాబట్టి ఈ కుటుంబంలో మీరు పార్ట్ అవ్వాలి అంటే మీరు కల్చర్ గా ఏదైతే అది మీరు కల్చర్ అనుకుంటారా, లేకపోతే దానికి ఏం పేరు పెట్టుకుంటారో పెట్టుకోండి. తర్వాత ఇదే యువత ఈ రోజు ఏం మాట్లాడుతున్నారో కొంతకాలం వచ్చిన తర్వాత అదే యువతకు వయసు పెరిగే కొద్దీ వాళ్ళని ఎవరు చూడాలి అంటున్నా నేను. ఎవరు చూడాలి వాళ్ళని? చూడడానికి ఉండరు. ఈ రోజు మా యంగ్ బ్లడ్ మాకు అన్ని కరెక్ట్ గా ఉన్నాయి, లెక్కలేనితనము, కళ్ళు నెత్తి మీద చెప్పినప్పుడు 190 మాటలు మాట్లాడతాం. కానీ తర్వాత ఏంటి? ఏముండదు. సో ఇది ఒక దేశానికో ఒక రాష్ట్రానికో సంబంధించిన అంశం కాదు, ఇది ప్రపంచానికి సంబంధించిన అంశము. ప్రపంచ దేశ నేతలు మాట్లాడుతున్నారు, ఐక్యరాజ్య సమితి మాట్లాడుతుంది దీని మీద, అలాంటి WHO మాట్లాడుతోంది, రాజకీయ నేతలు మాట్లాడుతున్నారు. ఏంటంటే వాళ్ళంతా కూడా బ్రాడ్ మైండర్ లో వాళ్ళ సమాజాన్ని చూసే కోణంలో అది ఒక బ్రాడ్ మైండ్ సెట్ లో అందరికి ప్రజలకి ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ రాంగ్. పిల్లలు కనమని చెప్పడం తప్పేం కాదు. దానికోసం మీరు ఏం చేస్తున్నారు ఒకసారి ప్రసాద్ గారితో మాట్లాడు. ప్రసాద్ గారు కాదండి, ప్రోత్సాహకాలు అంటే చంద్రబాబు నాయుడు గారు పిల్లల్ని కనటానికి ప్రోత్సాహకాలు అందిస్తానన్నారు కదా, ఎటువంటి ప్రోత్సాహకాలు అందిస్తున్నారని అడుగుతున్నారు. చెప్తారు ఇప్పుడు ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇప్పుడు ఇంకా ఉన్నాయి లేరు. ఇప్పుడు దీనికి కొత్త పథకం ఎలా ఆలోచిస్తారు. కానీ నేను ఒకటైతే చెప్తున్నామ్మా, మరి ఇప్పుడు దాదాపు 45-50 సంవత్సరాల క్రితం మనం 74-76 టైంలో నుంచి స్టార్ట్ చేసాం కుటుంబ నియంత్రణ. ఎంత ఈ రోజుకి 45 years కి మనలో ఇంత మార్పు వచ్చి ఒకటి దగ్గర ఆగింది. ఖచ్చితంగా ఈ రోజుకో రేపటికో అయ్యేదే కదమ్మా. మన అందరి మైండ్ సెట్లు మారుతా వస్తే నెక్స్ట్ జనరేషన్ ఈ రోజు మనం స్టార్ట్ చేస్తే నెక్స్ట్ జనరేషన్ టయానికన్నా కొంత మార్పు వచ్చి కొంత ఈక్వాలిటీ అయ్యే పరిస్థితి ఉంటుందమ్మా. ఇప్పుడు విద్యాసాగర్ గారు వింటున్నారా? అంటే కాదు, కుప్పం ప్రసాద్ గారు ఎంత నిజాయితీగా చెప్తున్నారో వినండి. యాక్సెప్ట్ చేస్తున్నారు అంటే వైఎస్ఆర్సీపీ లీడర్ అయ్యిండి కూడా ఎంత కరెక్ట్ గా రాజకీయాలకు సంబంధం లేని అంశం. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కాబట్టి ఈ రాజకీయం అంశం అనుకుంటే తప్పది. ఏ లీడరు రాజకీయంగా మాట్లాడేది వేరే ఉంటుంది. దాన్ని రాజకీయం చేయొచ్చు అంటే చేయొచ్చు. ఇప్పుడు దావాస్ పోయాడు, అక్కడికి పోయి లోకేష్ కి డిప్యూటీ సీఎం ఇవ్వాలా, లేకపోతే కుటుంబ నియంత్రణ, ఈ పంచాయతీలు అన్ని పెట్టారు. వద్దులేండి సార్, బాగా మాట్లాడుతున్నారు, మాట్లాడండి. కాదు కానీ మనము ప్రసాద్ గారు ఏమంటారంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యను అడ్రస్ చేయటం దాని మీద కూడా మనము దాన్ని మనం ఇంకో రకంగా అంటే ఆ పార్టీ నాయకుడు వేరు కాబట్టి మాట్లాడితే అది ప్రపంచ సమస్య కాకపోతే నేను డిబేట్ లో ఒక్క వాడు కూడా ఎత్తలేదు సార్. విషయం చెప్తున్నా, డిబేట్ చేయొచ్చు. దీన్ని కూడా దావాస్ వెళ్ళి లోకేష్ సీఎం డిప్యూటీ సీఎం కావాలని టీజీ భరత్ గారు అనౌన్స్ చేయటం, లేకపోతే ఇవన్నీ అక్కడికి వెళ్ళి తరువాత ఇంకోటి పరిస్థితి కూడా అనుకూలంగా మాట్లాడండి. ఇప్పుడు లింగ నిర్ధారణ పరిస్థితి కూడా ఎంత ప్రాబ్లం అయిందంటే ఒకానొక టైంలో అది అమ్మాయా అబ్బాయా అని చెప్పినప్పుడు అమ్మాయి అన్నప్పుడు చాలా మంది ఈజీగా తీర్చేసుకునే పరిస్థితి. ఈ రోజు అమ్మాయిలు లేరమ్మా. పెళ్లి కావాలని మగపిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో కూడా తెలిసిన పరిస్థితి. కేవలం అది ఇప్పుడు లింగ నిర్ధారణ మనం స్టిక్ చేసినప్పుడు నెక్స్ట్ జనరేషన్ లో చూడండి మీకు అబ్బాయిలు గొడవ అవుతారు. అంటే ఇవన్నీ కూడా ఒక్కో టైంలో మనం తీసుకున్న నిర్ణయాలను బట్టి మార్పులు జరిగే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం ఫ్యూచర్ ఆలోచించి చేయటంలో తప్పు అనేది ఏమీ ఉండదు. ముఖ్యంగా ఒకటైతే నేను చెప్తున్నా, వద్దు అని ఆపటం అంత ఈజీగా పుట్టించడం అనేది కష్టం అమ్మా. ఎందుకంటే మీరు చెప్పేటప్పుడు ఆరోగ్య సమస్యలు, వాడి మైండ్ సెట్లు, అన్ని రకరకాల ఇంట్రెస్ట్లు అన్ని ఉండాలి. అది కూడా ఇప్పుడు 50 సంవత్సరాలు పెట్టిందమ్మా. ఇప్పుడు మనం అప్పుడు 74లోనో 76లోనో అప్పుడు స్టార్ట్ చేసి వస్తా 45-50 years కి ఇప్పుడు మనం ఈ పరిస్థితికి వచ్చాం. దీన్ని మళ్ళీ డిఫరెంట్ యాంగిల్కి వెళ్ళాలంటే కొంత టైం పడుతుంది. అది 20 years 25 years 30 years అనేది చూడాలి. అయితే ఈ రోజు నుంచి మనం
ఆలోచన ఈ ఒక్క స్టాలినే చంద్రబాబు నాయుడే కాదు, చాలా దేశాలు కూడా ఇబ్బంది అయితే పడతా ఉంది. ఇప్పుడు ఇది తప్పు అనేది కొన్ని దేశాల్లో యువత లేక అసలు జనాభా తగ్గి ఇది ఇబ్బందికరం, అదే అదే ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చాయి. చాలా ఆర్థికంగా కూడా మీరు అన్నారు జనాభా లేని దేశాలు కూడా ఆర్థికంగా డెవలప్ అయ్యాయని. ఆర్థికంగా కూడా జపాన్ లాంటి దేశాలు కూడా ఆర్థికంగా కూడా కొంత చలి చూడాల్సి వస్తుందమ్మా. ఖచ్చితంగా ఎప్పటికైనా ఒక పరిస్థితి అనేది ఇప్పుడు ఈ రోజు నుంచి ఈ రోజు వచ్చిన గత కొంతకాలంగా ఈ మాట ఈ రోజు చంద్రబాబు చెప్పడమే కాదు, గత 10 years నుంచి కూడా 7 years నుంచి కూడా మనం వింటా ఉన్నాం యువత తగ్గుతుంది అనేది. అది ఇంకా మనకు టైం పట్టింది. మనం అది మన మైండ్ సెట్లు కూడా మారుతాయమ్మా, ఖచ్చితంగా మారాల్సిన పరిస్థితి ఉంటుంది. పాపారావు గారు, మన మైండ్ సెట్ మారినంత మాత్రం ఉపయోగం ఏం లేదు. పాపారావు పెళ్లిళ్ళు అవునే సార్, మన అంటే నీదే సార్, మన అంటే నీది నాది కాదు సార్, నువ్వు నాది మారితే ఉపయోగమే లేదు. మీ పిల్లలకి మా పిల్లలకి సార్ అన్నదే మీరు పాపారావు గారు, ఇంకా మీరు ఇందాక చెప్పినట్టు ఆల్రెడీ చట్టం తెచ్చినట్టున్నారు అన్నారు, కానీ కొత్త చట్టం తెస్తాము అని చంద్రబాబు గారు చెప్తున్నట్టున్నారండి. అంటే మళ్ళీ అన్నారు స్క్రాప్ అని నేను చదివాను స్క్రాప్ అని ఏపీలో స్క్రాప్ అని ఈ మధ్య చేస్తుంటారు. ఇప్పుడు తర్వాత ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఆయన చెప్పాలి, మన విద్యాసాగర్ గారు చెప్పాలి. ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు లోపు అనేది ముందు చట్టాన్ని స్క్రాప్ చేశారని, అలాగే తెలంగాణలో కూడా జరుగుతుంది. తెలంగాణలో గుర్తులేదు నాకు ఏం జరుగుతుంది మరి. కాకపోతే స్థానిక సంస్థల ఎన్నికలు కొద్దిగా టైం ఉన్నాయి ఇక్కడ, ఎప్పుడైనా కానీ మరి ఆలోప లేకపోతే జరిగిందా తెలియదు నాకు. అంటే ఓవరాల్ గా ఏంటంటే స్క్రాప్ చేసే ఆలోచన మాత్రం బలంగా ఉంది. అంటే విద్యాసాగర్ గారు, 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే చట్టంలో పోటీ చేయటానికి, అంటే ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అన్న చట్టాన్ని సవరణ చేస్తూ ఇప్పుడు కొత్త చట్టం తెచ్చేసారా, తేబోతున్నారా అండి? ఇప్పుడు అసెంబ్లీలో ఇంకా అసెంబ్లీ సమావేశాలప్పుడు జరుగుతాయి అవన్నీ కూడాను. దానికి కేబినెట్ లో డిక్లేర్ చేసి చట్టం చేయాలంటే అసెంబ్లీ సమావేశాలు చేయాలి. మేబీ 2-3 సార్లు ముఖ్యమంత్రి గారు అదే విషయాన్ని ప్రస్తావించారు కాబట్టి ఖచ్చితంగా ఇది మార్పు రాక తప్పదు. ఇప్పుడు ఇక్కడే కాదు, అంటే ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, మొత్తం దేశం మొత్తం మీద కాబట్టి చేయక తప్పదు ఇది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఉన్న మన నలుగురం కూడా మనమేమి 50 ఏళ్ళు బతకం, 60 ఏళ్ళు అయితే బతకం. అంటే ఇన్నిసార్లు చెప్తున్నారు కానీ ఎటువంటి ప్రణాళికలు రచిస్తున్నారు? అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక 2 months బ్యాక్ కూడా ఇదే వర్డ్ని మాట్లాడారు. అంటే చాలాసార్లు ఈ మధ్య కాలంలో, అంటే ఆయన సీఎంగా మాజీగా ఉండేటప్పుడు కూడా మాట్లాడినట్టున్నారు. అంటే దీనికోసం ఎటువంటి ప్రణాళికలు రచిస్తున్నట్టు కనిపించట్లేదండి. ఒకటి ఏంటంటే ప్రజల్ని ఎప్పుడూ కూడా సైకలాజికల్ గా ఇలాంటి విషయాలు, పర్టికులర్ గా వ్యక్తిగా ఇలాంటి విషయాల్లో సైకలాజికల్ గా వాళ్ళని టర్న్ చేయాలి, ఫస్ట్ వాళ్ళని ట్యూన్ చేయాలి. వాళ్ళను మనం పదే ఆ విషయాన్ని సమాజంలో చూపించడం వల్ల ఎందుకు అనేది ప్రజల్లో చర్చ జరగకుండా ఏదో రాత్రి చేసే వ్యవహారాలు కాదు ఇవన్నీ కూడా. ఎందుకంటే దేశానికి ప్రపంచానికి సంబంధించిన విషయాలు కదా ఇవంతా కూడా. కాబట్టి అంత ఈజీ కాదు. విద్యాసాగర్ రావు గారు, పాపారావు గారు అండ్ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండ్ గివింగ్ యువర్ ఇన్సైట్స్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ మిడ్ డే డిబేట్. స్టే ట్యూన్ టు స్వతంత్ర.